నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కడపలో జరిగిన పెద్ద దస్తగిరి కేసులో జగన్ మేనమామ ఇంకా కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నారని వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. మరి ముఖ్యంగా అసలు ఇంకా ఏం జరిగింది, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసుకు సంబంధించి, అసలు ఏం జరిగింది, ఈ కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మొత్తాన్ని చూసుకుంటే పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి జగన్ మేనమామే అరెస్ట్ కాబోతున్నారని వార్త అయితే వినిపిస్తుంది. అసలు ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, నిజంగా జగన్ మేనమామ ఇదంతా చేశారంటారా? ఏమంటారు మేడం హత్య కేసుకు సంబంధించి? మీకు ఇంకా సందేహంగా ఉందా? చేశారంటారా అంటారేంటి? చేశారనే కదా వస్తుంది. అవును, అంటే మేనల్లుడు ముఖ్యమంత్రి, మేనల్లుడి అండ దోచుకోవడానికి మనకి ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. అంటే ఆయన ముఖ్యమంత్రిని చేసి, సో రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎలా దోచుకోవాలనే కదా అధికారంలోకి వచ్చాము. అవును. మరి ముస్లిం బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి చెందిన ఆస్తులు ఏకంగా 24 ఎంతో మొత్తం 25 ఎకరాల దాకా ఉంది. అవును. దాన్ని ఈయన ఒక లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అని పెట్టి దాన్ని బదలా ఇచ్చేసుకున్నాడు. అంటే యాక్చువల్గా ఇది ఈ బోర్డు, ముస్లిం బోర్డు ఏదైతే ఉందో ఇది వీళ్ళు పాఠశాల కన్స్ట్రక్షన్ కోసం, అంటే అప్పట్లో లాంగ్ బ్యాక్ వీళ్ళు ఒక పాఠశాల పెట్టి దానికి 100 ఎకరాలు కొన్నారు దాని డెవలప్మెంట్ కోసం. కొన్ని విక్రయాలకి అతీతంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అంటే ఫర్దర్గా ఎవరు అమ్ముకోకుండా. దాని మీద ఈ రవీంద్రనాథ్ రెడ్డి కన్ను పడింది. కేదిన్నెలో ఉంది ఇది. ఏం చేశాడు అందులో ఇంచుమించు 9 ఎకరాల చిల్లర, 10 ఎకరాల దాకా పెద్ద దస్తగిరి భార్య రవణమ్మ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయించాక ఏమైంది, దాన్ని వెనక్కి ఇవ్వడంలో అంటే 50 కోట్లు దాని విలువ, 100 కోట్లు. సో ఆ బేరసారాలు తేలలేదు. అంటే నేను తిరిగి రాయాలంటే నాకు ఇంత ఇవ్వాలని అడిగాడేమో. అక్కడ లావాదేవీల మధ్య వచ్చిన స్పర్ధ పెద్ద దస్తగిరిని చంపే స్టేజ్కి వెళ్ళింది. సో ఇవాళ రవీంద్రనాథ్ రెడ్డి హత్య చేశాడు అనేది బయటకు వస్తుంది. అవును, ఆయన ఇవాళ అరెస్ట్ అవుతాడు డెఫినెట్గా. కానీ ఏంటిది అసలు అంటే మీ కన్ను పడితే ఆస్తులు మీ సొంతం అయిపోవాలా? అంతే. మీకు తమిళనాడే గుర్తుకొస్తుంది. శశికళ ఏ ఆస్తి మీద కన్నేస్తే ఆ ఆస్తి అసలు మీకు మార్కెట్ వాల్యూతో సంబంధం ఉండదు. వాళ్ళు 50 లక్షలు అంటే 50 లక్షలు, 10 లక్షలు అంటే 10 లక్షలు, లేదు ఊరికే అంటే ఊరికే రిజిస్ట్రేషన్ చేసేయాలి. అంటే అధికారం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం అండ చూసుకుని ఇదంతా చేశారంటారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి బాగా అంటే భయం లేకుండా అయిపోయింది. అవును. మీరు కనుక చూసుకుంటే అసలు వివరాలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. అదే 9.70 ఎకరాలు అనమాట, అంటే 50 కోట్లు. ఓకే, దీన్ని ఎవరు అసలు కొన్నారంటే ముస్లిం విద్యార్థులకి విద్యను అందించడానికి షేక్ నసీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా 1989లో తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో ఏం చేశారు, పాలిటెక్నిక్ కాలేజీని పెట్టారు. పెట్టి సొసైటీ పేరుతో 100 ఎకరాలు కొన్నారు. ఇందాక మీకు చెప్పా కదా. అవును. దాన్ని వీళ్ళు ఈ రకంగా కబ్జా చేయడానికి అంటే కన్నేసి ఇంకో కమిటీ పెట్టాడు రవీంద్రనాథ్. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎస్ ఖాదర్ భాష. 2021 నవంబరు 25న ఆయన ఏం చేశాడు, 6 భాగస్వాములతో శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరిట ఇది మొదలుపెట్టారనమాట. ఇందులో మీరు మాజీ ఎమ్మెల్యే భార్య అరుణకుమారి, తర్వాత కుమారుడు నరేన్ రామాంజుల రెడ్డి, మళ్ళా పెద్ద దస్తగిరి కూడా భాగస్వాములయ్యారు. సో 2024 మార్చి 11న అంటే ఎన్నికలకు కొంచెం ముందు వైఎస్ఆర్ కడప జిల్లా కేదిన్నె మండలం పబ్బాపురంలోని 24.26 ఎకరాల భూమిని ఖాదర్ భాషా కమిటీ ద్వారా శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో ఆస్తుల వివాదంలో నిర్వహణకు నిధులు లేక పాలిటెక్నిక్ కాలేజీ గత ఏడాది మూతపడింది. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేశాడు, తమ సొసైటీకి చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని ప్రెసిడెంట్ నసీర్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిన భూమిలో 9.70 ఎకరాలను 2024 ఏప్రిల్ 18న అలంఖాన్పల్లికి చెందిన
కనమల రమణమ్మ పేరుతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారట. ఈమె పెద్ద దస్తగిరి భార్య మిగిలిన భూములను అదే రోజు మిగిలిన ఇంకొక 3 పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. సో న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ఏం చేసింది, నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. 2024 మార్చిలో వీళ్ళు మళ్ళీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. వాటిని రద్దు చేయాలని వీళ్ళేమో కలెక్టర్ ఆదేశించినా కూడా ఇప్పటి వరకు అది అమలు కాలేదు. మాజీ ఎమ్మెల్యే బినామీల పేరుతోటే ఈ భూములన్నీ ఉన్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు కలెక్టర్ ఈ అక్రమ రిజిస్ట్రేషన్స్ రద్దు చేయాలన్నా అవ్వట్లేదు. మొత్తానికి దస్తగిరి మాత్రం, పెద్ద దస్తగిరి మాత్రం చనిపోవటం జరిగింది. అవును, అంటే అక్రమాస్తులు, బినామీలు, లావాదేవీలు, డబ్బులు కావాలని డిమాండ్ చేయడం, రవీంద్రనాథ్ రెడ్డి ఒక హత్య చేయడం. సో వీళ్ళకి ఇది పరిపాటి అయిపోయింది. ఒక ఎంపీ సీటు, ఒక బాబయ్య మర్డరు, గొడ్డలి వేటు, ఇక్కడ 100 కోట్ల విలువైన 24.96 ఎకరాల భూమి, ఒక పెద్ద దస్తగిరి అనే వ్యక్తి చనిపోవడం. సో దీని మీద ఇవాళ బహుశా రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మేడం? పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తారు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.